హైదరాబాద్ దోమలగూడ గగన్ మహల్ రాధా మదన్ నివాస్ లో దారుణం జరిగింది. ఇంట్లో పని మనిషి వృద్ధురాలిని దారుణ హత్య చేశాడు. ఇంటి యజమానులు లేని సమయంలో చేతులు కాళ్లు కట్టేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్నేహలతా దేవి అనే వృద్ధురాలిని హత్య చేసిన దుండగుడు ఇంట్లో నగదు బంగారు ఆభరణాలను చోరీ చేసి పారిపోయాడు. కారు డ్రైవర్ మహేష్ ఈ హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. బీహార్కు చెందిన మహేష్ 2 నెలల క్రితమే వీరి వద్ద కారు డ్రైవర్గా విధుల్లో చేరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ దోమలగూడ సమీపంలో ఒక ఇంట్లో ఒక వృద్ధురాలి దారుణ హత్య జరిగింది. అయితే ఈ ఇంట్లో 2 నెలల క్రితం డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆమెని హత్య చేసి ఉంటాడు అని చెప్పి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలతో సహా అన్ని దోచుకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దోమలగూడ సమీపంలో దారుణ హత్య జరిగింది. హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇప్పటికే చూసుకుంటే ఇంట్లో ఉన్న వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి బంగారు నగదును దోచుకు వెళ్లాడు డ్రైవర్ అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులకు సమాచారం ఎప్పుడు అందింది? నిన్న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్న వారందరూ కూడా పని నిమిత్తం బయటికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ దోమలగూడలోనే ఇదే నివాసంలో వాళ్ళు ఉంటున్నారు. ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. ఆ డ్రైవర్కి సంబంధించి బీహార్కి చెందిన వ్యక్తిని ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అతను ఇంటి పనులతో పాటు ఆ వృద్ధురాలికి కూడా సహాయంగా ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి గత 2 నెలల నుంచి కూడా ఆయన పనిలో చేరాడు. నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ వృద్ధురాలికి కాళ్ళు చేతులు అదేవిధంగా మూతికి ప్లాస్టర్ వేసి నోరుకి ప్లాస్టర్ వేసి ఇక నుంచి ఆ ఇంట్లో ఉన్న నగలు అదేవిధంగా బంగారంతో పాటు కొద్ది నగదు కూడా తీసుకొని ఇక్కడ నుంచి పారిపోయినట్టు తెలిసింది. అయితే ఇంట్లో ఉన్న తల్లి ఫోన్ లేపకపోవడంతో పైనే ఉండే వారి బంధువులకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళ అమ్మ ఫోన్ లేపట్లేదు, ఒకసారి కిందికి వెళ్ళి చూడండి అని చెప్పేసి కూడా చెప్పడంతో వాళ్ళు చూసి పడిపోయి ఉండడాన్ని గమనించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఆ వృద్ధురాలు చనిపోయినట్టు కూడా చెప్పడం జరిగింది. దీనిపైనే పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీమ్స్ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించి పోస్టుమార్టం నిమిత్తం అక్కడ తరలించడం జరిగింది. ఇప్పుడు కుటుంబ సభ్యులకు సంబంధించి అతను ఎప్పటి నుండి పనిచేస్తున్నాడు, ఎవరు పనిలోకి పెట్టాడు అనే దానిపైన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఇంట్లో బంగారంకి సంబంధించి నగదుకు సంబంధించి సమాచారం ఉండడంతోనే అతను ఇంట్లో నిన్న ఎవరు లేని సమయంలో పథకం ప్రకారమే ఈ హత్య చేసి ఇక్కడ నుంచి నగదుతో పరారైనట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దీనిపైనే దర్యాప్తు చేస్తున్నారు. అసలు పని వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసులు పదే చెప్తున్నప్పటికీ కూడా ఇంట్లో ముఖ్యంగా ఏదైతే వృద్ధులకు సంబంధించి సహాయంగా ఉండే వారి పట్ల వారికి సంబంధించిన ఆధార్ కార్డ్స్, వారు ఎక్కడి నుండి వచ్చారు, ఎవరు పెట్టారు, అవన్నీ తెలుసుకున్న తర్వాతనే సంబంధించిన పోలీస్ స్టేషన్లకు కూడా ఇన్ఫార్మ్ ఇస్తే వారికి సంబంధించి నేర చరిత్ర కూడా ముందే తెలుస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి పనిలో పెట్టుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఎవరైతే బీహార్కి చెందిన వ్యక్తి పారిపోయాడో అతనికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అతను రైలు మార్గం ద్వారా పారిపోయాడా లేదంటే రోడ్డు మార్గం ద్వారా పారిపోయాడా అనేది కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ఈ కుటుంబానికి సంబంధించిన తల్లి చనిపోవడంతో వాళ్ళ కుటుంబం కూడా తీవ్ర విషాదంలో ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. దీనిపైనైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ సురేష్.